అంటే వాస్తు అంటే ఏంటి అసలు ఎగ్జాక్ట్? మనం జస్ట్ శాస్త్రబద్ధంగా కంటే ఒక వాడుక భాషగా నియమించితే బాగా అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా. సూర్యుడు అనేటువంటి వాడు తూర్పున ఉదయిస్తాడు, తర్వాత పడమర అస్తమిస్తాడు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. వాస్తులో ఏముంటుందంటే ఏ దిక్కున ఏముండాలి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టినప్పుడు ద్వారం తూర్పుకు ఉండాలా లేకపోతే పడమరకు ఉండాలా, ఆ ప్రాంతాలను బట్టి బెడ్రూమ్ ఎటు ఉండాలి, ఆఫీస్ రూమ్ ఎటు ఉండాలి, ఎటు సైడ్ తిరిగి కూర్చోవాలి, ఈ విధంగా దిక్కులని సూచించేటువంటిది ప్రధానంగా వాస్తుశాస్త్రం. సో దీన్ని ఎందుకు నమ్మాలి, అసలు నమ్మచ్చా అంటే 100% వాస్తుశాస్త్రము నిజం. వాస్తుశాస్త్రం కనుక ఫాలో అయితే 100% కూడా వాటి యొక్క శుభ ఫలితాలు అందజేస్తుంది. దీనికి కారణం ఏంటంటే మన యొక్క భారతదేశంలో కనుక మనం ఉన్నట్లయితే సాధారణంగా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడు. అదేవిధంగా ఈశాన్యం దిక్కున మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. నైరుతి దిక్కున అట్నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఋతుపవనాలు వస్తాయి. వాటిని నైరుతి ఋతుపవనాలు అంటారు. తప్పనిసరిగా నైరుతి ఋతుపవనాలు ప్రతి సంవత్సరం కూడా వస్తాయి. ఇక్కడ వర్షం అనేది కురుస్తుంది. వాటి వల్ల ఇక్కడ పంటలన్నీ కూడా భారతదేశంలో కూడా సుభిక్షంగా పండుతాయి. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. కొంతమంది వితండవాదం ఈ మధ్య కొంతమంది నాస్తికులు కూడా చేయడం ప్రారంభిస్తున్నారు. ఏ దిక్కున ఉంటే ఏమవుతుంది, ఏ దిక్కులో పడుకుంటే ఏమవుతుంది, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు కదా, దిక్కుల్లో ఏముంటుంది. దిక్కుల్లో ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సూర్యుడేమి ఆయన దిక్కు మార్చుకోవట్లేదు కదా. సూర్యుడు ఉత్తరాన ఏమీ రావట్లేదు, తూర్పునే ఉదయిస్తున్నాడు సూర్యుడు, పడమటే అస్తమిస్తున్నాడు. ఇదే విధంగా హిమాలయ పర్వతాలు మనకి ఈశాన్యం దిక్కున ఉన్నాయి. అక్కడ అత్యంత చల్లని ప్రదేశం, నైరుతి ఋతుపవనం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాటి దిక్కులను ఫాలో అవుతున్నాయి. అవి ఆ దిక్కులను బట్టే మన యొక్క శారీరక మానసిక పరిస్థితులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఒక అయస్కాంతం ఉంటుంది. అయస్కాంతం ఉత్తర దక్షిణ ధృవాలలో వాటి అయస్కాంతం యొక్క శక్తి ఉంటుంది. ఇవన్నీ కూడా దిక్కులను సూచిస్తున్నాయి. ఆ దిక్కులను సూచించడం వల్ల వాటి యొక్క ప్రభావం కూడా మనిషి శరీరం మీద 100% ఉంటుంది.